ఒక ఎస్వి కృష్ణారెడ్డి సినిమా ఉంటుందండి. అందులో బ్రహ్మానందము ఆర్టిస్ట్ సూర్య వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు. ఓ అక్క, ఓ బావ, ఓ చెల్లి, ఓ బామ్మర్ది, ఓ వ్యాంపు అంటేనే ఓహో కొత్త క్యారెక్టర్ ప్రవేశించిందా, ఓ వ్యాంపా అంటారు. అంటే సినిమాలో ఆ టైపులో ఇప్పుడు ఈ కంపెనీకి ఒక ప్రమోటర్ కూడా వచ్చాడంటండి. అది ఉర్సా కాదంట, అర్సా అంట. అర్సాకులో అర్సా. అర్సా కంపెనీకి ఒక ప్రమోటర్ వచ్చాడంట. ఆ ప్రమోటరు ఇప్పుడు చెబుతున్న మాటలు వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కసారి ఆ ప్రమోటర్ చెప్తున్న మాటల్ని మీరు వినండి. లెవెల్ లాస్ట్ 5 months లో అట్లీస్ట్ అవర్ టీమ్ హ్యాడ్ 5 to 6 levels ఆఫ్ స్క్రీనింగ్ వెట్టింగ్ ప్రాసెస్ జరిగింది. ఎస్పీ ఎస్ఐపిసి తోటి, ఎస్ఐపిబి తోటి, అలాగే ఈడిబి తోటి, ఆ తర్వాత మా ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి అన్నది ప్రతి బిట్ ని వెట్ చేసి ఈ ప్రాసెస్ లోకి తీసుకొని ఇది దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ చేసింది కాదు. అక్కడి నుంచి వచ్చాక ఇలాగా ఒక కంపెనీ ఈవెన్ బిఫోర్ దట్ ఇఫ్ యూ లుక్ అట్ అవర్ కంపెనీ we have few hundred people from my company working in Andhra. ఓకే, ఇవన్నీ కూడా అయినా కూడా ఏంటంటే ఇది న్యూ కంపెనీ అన్నది నేను క్లియర్ గా ఓపెన్ గా ఫస్ట్ థింగ్ చెప్తాను. బికాస్ అందరినీ ఒకటి చేసి స్టార్ట్ చేసి పెట్టిన కంపెనీ. ఓకే, మీరు దాన్ని కూడా ఏంటి 3 phases లో మనం ఫినిష్ చేయాలి. వాళ్ళు మనకి ఇచ్చిన టైం లైన్స్. దానికి 5,000 crores ఈ 3 phases లో 6 years లో దాని ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఫస్ట్ ఫేజ్ చేయడానికి అరౌండ్ $60 million కావాలి. సో వీఆర్ కంప్లీట్లీ కవర్డ్. ఎవరికన్నా ఏమన్నా అనుమానాలు ఉంటే మా దగ్గరికి రావచ్చు. సో ఈ వ్యక్తి ఎవరని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఈ వ్యక్తి పేరు జే తాళ్ళూరి అంట. జే తాళ్ళూరి, జయశేఖర్ తాళ్ళూరి. ఇతను 2021 నుంచి 23 మధ్యలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే ఒక సంస్థకి చైర్మన్ ప్రెసిడెంట్ ఏదో ఉన్నాడంట. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, సందర్భమో అసందర్భమో తెలియదు కానీ విదేశాలలో మరీ ముఖ్యంగా అమెరికాలో గజ్జి పీక్స్ లో ఉంటుందండి. గజ్జి, ఇంకా గజ్జి అంటే మీకు తెలుసు కదండి, కుల గజ్జి. సంస్థలు అన్నవి గజ్జి ప్రకారం విడిపోయి గజ్జి ప్రకారం సంస్థలు పెట్టుకున్నారు. ఇక్కడ నాకు సభ్యతా సంస్కారం ఉంది కాబట్టి ఎవరికి గజ్జి ఉంది, ఎవరికి ఎక్కువ గజ్జి ఉంది, ఎవరికి తక్కువ గజ్జి ఉంది, ఏ గజ్జికి సంబంధించిన కంపెనీ ఏది అనేది, లేకపోతే ఆ సంస్థ ఏదనేది నేను మాట్లాడను. సో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఏ పార్టీకి కొమ్ము కాస్తుందో, ఏ పార్టీతో క్లోజ్ గా ఉంటుందో అది జయశేఖర్ తాళ్ళూరిని అడిగితే జయశేఖర్ తాళ్ళూరిని అడిగితే అతనే చెప్తాడు. సో ఇతను ఈ రోజు ఆ కంపెనీలోకి వచ్చాడు. ఏంటి ఆయన అంటే, ఆయన కంపెనీలో ఫౌండర్ కాదు, మెంబర్ కాదు, ఏం కాదంట, ప్రమోటర్ అంట. చెప్తున్నాడు కదా, ఆయన ఎంప్లాయీస్ 100 కొద్దీ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తారంట. మరి 100 కొద్దీ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంటే ఆ కంపెనీ తరపున నువ్వు ఎందుకు తీసుకోలేదు, స్థలం అడగలేదు? ఇక్కడ ఏవేవో నంగనాచి కబుర్లు చెప్తున్నారండి. 2 ఏళ్లలో పూర్తి చేయాలంట, పూర్తి చేయకపోతే స్థలం వెనక్కి తీసుకుంటారంట. కాబట్టి అది కాదు, ఇది కాదు, జరిగేది మంచి, ప్రభుత్వం చేసేది మంచి, అది అని చెప్పి. ఒరే నాయనా, మేము అడిగేది ఏ పాలసీ బేసిస్ మీద మీరు ఆ ల్యాండ్ ఇచ్చారా? వాట్ ఈస్ ద క్రైటీరియా? గవర్నమెంట్ దగ్గర ఒక పాలసీ ఉందా? ఈ పాలసీని సాటిస్ఫై చేస్తే మేము ఇస్తాము అని చెప్పేసి ఏ పాలసీ ప్రకారము? ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా భూములు ఇచ్చేటప్పుడు అందరికీ సమానంగా ఒకే పాలసీ పెట్టాలి. ఇప్పుడు జయశేఖర్ తాళ్ళూరు వచ్చేసి అసలు ఏదో కథలు చెప్తున్నాడు. 2 ఏళ్లలో కట్టకపోతే ఎనికి తీసుకుంటాము, 5,000 కోట్లు మా దగ్గర రెడీగా ఉంది, కానీ ఎలా రెడీగా ఉందనేది మేము చెప్పలేము. 2,000 కోట్లతో ఎవడైనా ల్యాండ్ కొంటాడా? ఈజ్ ఇట్ ఫీజిబుల్? అది అని నంగనాచి కబుర్లు చెప్తున్నారు. అమరావతిలో ఎందుకు లేదు అదే 60 ఎకరాలు? వీళ్ళు చెప్పేదండి ఏం మెయింటైన్ చేస్తారంటే డేటా మేనేజ్మెంట్ సెంటర్. అంటే క్లౌడ్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు మనము ఏదైనా స్టోర్ చేసుకుంటే అదంతా క్లౌడ్ లో స్టోర్ అయింది. డేటా మేనేజ్మెంట్, ఇంకా వాడుక భాషలో ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కించి అమ్మకుండా మనం స్టోర్ చేసుకుంటాం కదండి మన గోడౌన్లలో. ఆ గోడౌన్లు అండి ఇవి. మామూలుగా గోడౌన్లు ఊరి మధ్యలో పెడతారండి. కాస్ట్లీ ల్యాండ్ తీసుకొని పెడతారండి గోడౌన్లు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పెట్టుకుంటారు గోడౌన్లు. ఇప్పుడు మనం చూస్తాం ఊరి బయట మనం రోడ్లో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద గోడౌన్లు కట్టిండ్రు.
స్టోరేజ్ చేసుకోవడానికి, ధాన్యాన్ని స్టోర్ చేయడానికి. ఇది కూడా అటువంటిదే. ఇప్పుడు 60 ఎకరాలు 99 పైసలకు ఇస్తారా? ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మేము 99 పైసలు కాదు 50 లక్షలకు అడుగుతున్నాము, గవర్నమెంట్ రేటు ప్రకారం అడుగుతున్నాం. ఆడ ఎకరం 50 కోట్లు ఉందిరా స్వామి అంటే వీళ్ళు 50 లక్షలకు అడిగినా అది 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 అసలు ఫీజిబుల్ అండి? ప్రభుత్వానికి మంచిదే. ఇంకోటి ఏంటంటే గోడౌన్ల వల్ల ఏం ఉద్యోగాలు వస్తాయండి? ఆయనే చెప్పాడు ఏమని, ఒక ఆఫీసు టీసీఎస్ పక్కన 3.5 ఎకరా ఆఫీసు తీసుకున్నారంట, ఆఫీసులో 2000 ఉద్యోగాలు ఇస్తారంట. ఆ ఆఫీస్ టీసీఎస్ పక్కనే ఉంది, ఎక్కడైనా చేసుకోవచ్చు ఆ ఉద్యోగాలు. గోడౌన్ దగ్గర ఆ 56 ఎకరాల్లో ఏముంటుందంటే షెడ్లు కడతారు. అంటే షెడ్లు అంటే గోడౌన్ అండి, గోడౌన్లు కడతారు, అందులో లేబర్ పని చేస్తారు, అంటే అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? ఆ 60 ఎకరాలు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏముందండి? అండ్ ఆ వెబ్సైట్ గురించి ఉందండి నా సామి రంగా. ఇదిగో చూడండి, సోదరులు పెట్టారు. ఎప్పుడు ఆ యూఆర్ఎస్ఏ క్లౌడ్ అంట, క్లస్టర్స్ కాదంట, యూఆర్ఎస్ఏ cloud.com అంట 2024 మే 18వ తేదీ రిజిస్టర్ అయింది. ఎక్కడ గోడాడియో ఏవో ఉంటాయండి రిజిస్టర్ చేసుకునేది, అక్కడ రిజిస్టర్ చేశారు. ఎక్స్పైర్స్ ఆన్ 18th of May 2025. సంవత్సరానికి ఎక్స్పైర్ అయ్యేలాగా వాళ్ళు కేవలం ఒక సంవత్సరానికి లైసెన్స్ తీసుకున్నారు. నువ్వు పెద్ద కంపెనీ పెట్టి 10,000 కోట్లు పెట్టుబడి తెచ్చే వాళ్ళు ఒక సంవత్సరానికి వెబ్సైట్ రన్ చేస్తారండి, లైసెన్స్ ఒక సంవత్సరానికి తీసుకుంటారా? అదే రాశాడు ఒక సోదరుడు. ఎవరిని మోసం చేద్దామని ఆ అర్సా క్లౌడ్ డొమైన్ రిజిస్టర్ అయింది May 18, 2024, ఎక్స్పైర్ అవుతుంది May 18, 2025. ఎవడైనా లాంగ్ టర్మ్ చేసుకుంటాడు పెద్ద కంపెనీ అయితే, వీడేమో జస్ట్ 1 year కి రిజిస్టర్ చేయించే డొమైన్, కొత్త డొమైన్, నాట్ అండ్ ఓల్డ్ కంపెనీ అని అర్థం అవ్వట్లేదా? ఇది కేవలం కొత్త కంపెనీ. సో ఇంకొక వ్యక్తి రాసిన కామెంట్ చదువుతానండి. జై తాల్లూరి టీడీపీ ఎన్ఆర్ఐ, తానా మాజీ ప్రెసిడెంట్. తానా రీసెంట్ గా 2 స్కామ్స్ లో ఇరుక్కుంది. ఫ్యానీ మే అండ్ యాపిల్ కంపెనీస్ లో వాళ్ళ పాలసీ ప్రకారం ఎవరైతే చారిటీకి డొనేట్ చేస్తారో కంపెనీ సేమ్ అమౌంట్ యాడ్ చేస్తుంది డొనేషన్ కి. మిస్యూజ్ చేసి తానాకి ఇచ్చారు. చూడండి, అది కూడా ఒక వెబ్సైట్ లో వచ్చింది, ఇండియా టుడేలో వచ్చిందండి, ఇండియా టుడేలో వచ్చిండేది. US giant Fannie Mae fires 200 mostly Telugus over salary fraud. US mortgage giant Fannie Mae has laid off 200 employees, mostly Telugus, over salary fraud, according to a report. The employees allegedly misused the company's matching gift program by collaborating with Telugu associations. An Indian American congressman has sought the company's response on the mass layoffs. So, ఇప్పుడు నేను ఒక $1000 ఇచ్చాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ కంపెనీ $1000 మ్యాచ్ చేస్తుంది. అట్లా మొత్తం అందరూ తానాకి ఇచ్చారని చెప్పేసి ఒక 200 మందిలో అందులో చాలా మంది తెలుగు వాళ్ళని తీసేసిందంటే ఒక కంపెనీ ఫ్యానీ మే అనేది. సో అది ఆ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళకున్న ఇష్యూ. దానికి ప్రెసిడెంట్ గా చేసిన జయశేఖర్ తాల్లూరి ఈ రోజు వచ్చేసి అసలు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రావడం ఇష్టం లేదు. ఏం పెట్టుబడులు అబ్బా, తీసుకురండి అబ్బా. ఇప్పుడు నేను అంటున్నా, నేను కూడా అదే అర్సా క్లస్టర్స్ లాగా నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తా, నేను ఒక 50,000 కోట్లు పెట్టుబడి తెస్తా అంట. ఎక్కడి నుంచి తెస్తా అంటే నేను చూపిను. కానీ పాలసీ ఏంది, ప్రభుత్వ పాలసీ ఏంది? జయశేఖర్ తాల్లూరికో సతీష్ అబ్బూరికో ఇంకొకటికో ఇచ్చేటట్టుకుంటే ఇంకా పాలసీలు ఎక్కడ పనిచేస్తాయి? వీళ్ళంతా వాళ్ళని క్లియర్ గా అర్థమవుతుందండి. దాని గురించి ఆ జూమ్ మీటింగ్ పెట్టారంట, ఏదో విలేకరులను వీళ్ళను పిలిచి ఆ జూమ్ మీటింగ్ లో ఒక వ్యక్తి పాల్గొన్నాడంట. అతను రాసింది నేను చెప్తాను చూడండి. అర్సా క్లస్టర్స్ దుకాణం ముయ్యండి, రేవంత్ గారికి, సిబిఎన్ గారికి, లోకేష్ గారికి నా సలహా అని పెట్టాడు. ఈ రోజు టీడీపీ మిత్రులు మళ్ళా ఉర్సా కాదంట, క్లస్టర్ కంపెనీ యాజమాన్యంతో అనుమానాల నివృత్తి కోసం కాన్ఫరెన్స్ కాల్ లింక్ పంపితే జాయిన్ అయ్యాను. దాదాపు అన్ని తెలుగు టీవీ ఛానళ్లు జాయిన్ అయ్యాయి. ముందుగా టీడీపీ నాయకత్వానికి అభినందనలు. ఈ విధంగా పారదర్శకంగా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ప్రమోటర్లతో మాట్లాడించడం నాకు తెలిసి ఏ ప్రభుత్వం చేయలేదు. మొదటిసారి ప్రభుత్వం చొరవ తీసుకుని సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసింది, సంతోషం. ప్రభుత్వం కాదు, ఆ ప్రమోటర్లు వాళ్ళు మాత్రమే చేశారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక కాల్ విషయానికి వద్దాం. ఇందులో ముఖ్యంగా 3 మాట్లాడారు. జే తల్లూరి, సతీష్ అబ్బూరి, ఎరిక్ వార్నర్. జే తల్లూరి తనను తాను ఒక ప్రమోటర్ గా పరిచయం చేసుకున్నారు. తాము ఒక ప్రమోటర్ల గ్రూప్ అని, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమని చెప్పారు. ఎవరు ఈ పెట్టుబడిదారులు అంటే పేర్లు చెప్పలేమన్నారు. నాన్ డిస్క్లోజర్ ఒప్పందం మూలంగా పెట్టుబడి పెట్టే వాళ్ళ వివరాలు చెప్పలేమన్నారు. తను మాత్రం 200 కోట్లు పెట్టుబడి పెడుతున్నాను అన్నారు. సతీష్ అబ్బూరి మాట్లాడుతూ అర్సా క్లస్టర్ భారతదేశంలో కొత్తగా స్థాపించిన కంపెనీ అని చెప్పారు. అమెరికాలోని పేరెంట్ సంస్థ పేరెంట్ అని అడిగితే అక్కడ కూడా అర్సా క్లస్టర్స్ అనే పేరుతోనే రిజిస్టర్ అయిందన్నారు. అమెరికాలోని అర్సా క్లస్టర్స్ ఎప్పుడు స్థాపించారంటే అది కూడా స్టార్టప్ అని సంవత్సరం కిందే స్థాపించామన్నారు.